కాలవాహినిలో ధారావాహిక 4వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య, అక్క కొడుకు తిరుమల. గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితురాలుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్ళిపోయిన చంద్రం తప్పకుండా తిరిగి వస్తాడని అనుకుంటారు తిరుమల, కావ్య. ఇక కాలవాహినిలో ధారావాహిక 4వ భాగం వినండి. తిరుమలరావు తన గదిలోకి ప్రవేశించాడు. తాను రాస్తున్న మా ఊరి కథలోని ప్రధాన విలన్ పాత్ర సుబ్బారాయుడి కథను రాయడం విడిచిన దగ్గర నుండి ప్రారంభించాడు. రామయోగి లోనికి వచ్చాడు. తదేకంగా దీక్షతో రాస్తున్న తిరుమలను చూశాడు. అతనికి భంగం కలిగించకుండా మౌనంగా ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. రాయడం ఆపి తిరుమలరావు అతని ముఖంలోకి చూశాడు. ఏరా, చాలా మౌనంగా కూర్చున్నావు? నీవు చాలా సీరియస్గా రాస్తున్నావుగా. అయిపోయింది చెప్పాడు తిరుమల. ఏమైపోయిందన్నా? సుబ్బారాయుడు గారి కథ. మరి సత్యానందరావు బావయ్య గారి కథ? వారిది ఎప్పుడో రాశాను ఆనందంగా చెప్పాడు తిరుమలరావు. అన్నా, రాయుడు కథానాయకుడా? తిరుమల నవ్వాడు. యోగి, మన ఊరి కథకు వారే కదరా మెయిన్ విలన్. అవునవును, ఆ మాట నిజమే. నేను రాసిందంతా నిజమే చెప్పాడు తిరుమల. ఈ నవల రాయడంలో నీ ఉద్దేశం? అడిగాడు యోగి. వాడగాని ఊరుగాని అందరూ పరస్పర స్నేహభావంతో హితులుగా కలిసికట్టుగా ఉండాలనేదే నా అభిప్రాయం. పూర్వం అలా ఉండేదట. స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైంది. గ్రామాల్లో ఐక్యత నశించింది. కక్షలు కార్పణ్యాలు పెరిగాయి. మన ఊరి కథ నీకు తెలిసిందే. వాటిని నిర్మూలనం చేయాలన్నదే నా సంకల్పం. ఈ నవలను పూర్తి చేసి మన జిల్లాలోని అన్ని గ్రామాల లైబ్రరీల్లో ఉండేలా చూస్తాను. ఆయా గ్రామ యువతీ యువకులను కలిసి నా అభిప్రాయాన్ని వారికి తెలుపుతాను. వారిలో చైతన్యాన్ని కలిగిస్తాను. తన నిశ్చితాభిప్రాయాన్ని చెప్పాడు తిరుమలరావు. ఆ కథలో మన చంద్రం పాత్ర రాదా అన్న సందేహంతో అడిగాడు రామయోగి. తిరుమలరావు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అతని వదనంలో విచారం. కళ్ళు మూసుకున్నాడు. తిరుమల స్థితిని చూసి, చంద్రాన్ని గుర్తు చేసి తప్పు చేశాను అన్న బాధపడుతున్నాడు అనుకొని తల దించుకున్నాడు రామయోగి. కావ్య వచ్చి ద్వారం దగ్గర నిలబడి గొంతు సవరించింది. యోగి, తిరుమలరావులు ఆమెను చూశారు. అందంగా నవ్వుతూ నిలబడి ఉంది కావ్య. రా కావ్య చెప్పాడు తిరుమలరావు. కూర్చో అన్నాడు రామయోగి. కావ్య కుర్చీలో కూర్చుంది. కాంతిరహితంగా ఉన్న వారిరువురి ముఖాల్ని పరీక్షగా చూసింది. దేని గురించి మీ ఆలోచన? అడిగింది కావ్య. చంద్రాని గురించి మెల్లగా చెప్పాడు తిరుమలరావు. ఆ పేరు వినగానే కావ్య ముఖంలో విచారం. ఆమె పెదవులు బావ అనే అక్షరాలను అస్పష్టంగా పలికాయి. కిటికీ గుండా శూన్యంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. తిరుమలరావు, రామయోగి ఆమె ముఖంలోని మార్పును చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు విచారంగా. కొన్ని క్షణాలు వారి మధ్య మౌనంగా గడిచిపోయాయి. పవిటితో కన్నీటిని తుడుచుకుంది కావ్య. చిరునవ్వును పెదాలపైకి తెచ్చుకుంది. అన్నా? తొట్టుపాటుతో తిరుమలరావు కావ్య ముఖంలోకి చూశాడు. బావ తప్పక వస్తాడు నిశ్చల చిత్తంతో చెప్పింది కావ్య. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో వింత కాంతి. తిరుమలరావు, రామయోగి గమనించారు. నాకు ఆ నమ్మకం ఉంది అన్నయ్య. తన నిశ్చితాభిప్రాయాన్ని మరోమారు చెప్పింది కావ్య. నాకు అదే నమ్మకం ఉందిరా. 12 ఏళ్ల అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని నా బావ తిరిగి వస్తాడు. తను నిర్దోషినని నిరూపించుకుంటాడు. పద, నీ ఆఫీస్ స్టాఫ్ వచ్చే టైం అయింది. అందరినీ రిసీవ్ చేసుకోవాలిగా అన్నాడు తిరుమలరావు. అవునన్నయ్య అంది కావ్య. ముగ్గురు కుర్చీల నుంచి లేచారు. రామయోగి ఇంటికి తాళం వేశాడు. వీధిలోకి ప్రవేశించారు. 6 నిమిషాల్లో సత్యానందరావు గారి ఇంటిని సమీపించారు. ఇంట్లోకి ప్రవేశించారు. వాకిట్లో జీప్, కారు వచ్చి ఆగాయి. కావ్య, పై ఆఫీసర్ ఎస్పి రామకృష్ణ, వారి సతీమణి, 2 పిల్లలు,
10 మంది ఆఫీస్ పోలీసులు, అందులో 5 ఆడవారు వచ్చారు. ఎదురు వెళ్ళి నవ్వుతూ అందరికీ స్వాగతం పలికింది కావ్య. ఎస్పి రామకృష్ణ గారు సత్యానందరావు గారిని గురించి విని ఉన్నాడు. ముఖ్యంగా వారిని చూసి మాట్లాడాలనే వారు వచ్చారు. సత్యానందరావు, తిరుమలరావు, రామయోగి వరండాలకు వచ్చారు. అందరికన్నా ముందుగా వస్తున్న రామకృష్ణకు నమస్కరించారు. రామకృష్ణ ప్రతి నమస్కారాన్ని చేసి వారిని సమీపించాడు. తన చేతిని ముందుకు సాచాడు. సత్యానందరావు తన చేతిని వారి చేతిలో ఉంచి ప్రియంగా, రండి సార్ అన్నాడు. సార్, నా పేరు రామకృష్ణ. మీరు నాకంటే పెద్దవారు. నన్ను రామ అనో కృష్ణ అనో పిలవండి సార్, సంతోషిస్తాను నవ్వుతూ చెప్పాడు రామకృష్ణ. అలాగే రండి, చిరునవ్వుతో చెప్పాడు సత్యానందరావు. అందరూ హాల్లోకి ప్రవేశించారు. కుర్చీలో కూర్చున్నారు. రామకృష్ణ గారు, మా కావ్య తన ఉద్యోగ ధర్మ నిర్వహణలో ఎలా ఉందండి అడిగారు సత్యానందరావు. నిప్పు సార్, కావ్య వైపు చూసి నవ్వుతూ చెప్పాడు రామకృష్ణ. భార్య సావిత్రి, అక్క అన్నమ్మ, చెల్లెలు జానకి, ఆమె భర్త నరేంద్ర హాల్లోకి వచ్చారు. వారిని సత్యానందరావు, రామకృష్ణ సతీమణికి పరిచయం చేశారు. ప్రతి నమస్కారాలు జరిగాయి. తిరుమలరావు, రామయోగి, కావ్య భోజనాలు ఏర్పాట్లు చేశారు. అరిటాకులు, గ్లాసులు పెట్టారు. వడ్డన ప్రారంభించారు. అందరూ కూర్చుని ఆనందంగా కబుర్లతో భోంచేశారు. వడ్డన తిరుమలరావు, రామయోగి చేశారు. భోజనాలు ముగిశాయి. అందరూ కావ్యను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. వరండాలో సమావేశమయ్యారు. రామకృష్ణ సత్యానందరావు గారి పక్కన కూర్చున్నాడు. కొన్ని క్షణాలు ఏదో ఆలోచన. తర్వాత సత్యానందరావు గారితో, సార్, నేను మీతో ఓ విషయం మాట్లాడాలి ఏకాంతంలో చిరునవ్వుతూ చెప్పాడు ఎస్పి రామకృష్ణ. సరే రండి. సత్యానందరావు కుర్చీలోంచి లేచారు. ఇంట్లోకి ప్రవేశించారు. రామకృష్ణ వారిని అనుసరించారు. ఇరువురు సత్యానందరావు గారి గదిలోకి ప్రవేశించారు. కూర్చోండి సార్ చెప్పాడు సత్యానందరావు. రామకృష్ణ కుర్చీలో కూర్చున్నారు. సత్యానందరావు ఎదుటి కుర్చీలో కూర్చుంటూ, విషయం ఏమిటో చెప్పండి అడిగాడు. సార్, మా చిన్నాన్నగారి పెద్ద కొడుకు రఘు గుంటూరు డిఎస్పీగా పనిచేస్తున్నాడు. పోయిన వారం ఈ ప్రాంతానికి పని మీద వచ్చాడు. నా స్టేషన్లో మీ కావ్యను చూశాడు. ఆమె అతనికి నచ్చింది. మేము మీ కులం వాళ్ళమే. మీరు సమ్మతిస్తే కావ్యను మా ఇంటి కోడలుగా చేసుకోవాలనేది మా అభిప్రాయం. తాను చెప్పదలుచుకుంది ఒకేసారి విన్నవించాడు రామకృష్ణ. అంతా విని సత్యానందరావు మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. అతని కొడుకు చంద్రశేఖరరావు గుర్తుకు వచ్చాడు. ఆ కుటుంబ సభ్యులంతా కావ్య పుట్టగానే ఇది చంద్రం భార్య అనుకున్నారు ఆ రోజుల్లో. ఆ జ్ఞాపకాలు సత్యానందరావు గారి మనస్సున. కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనం తాండవం చేసింది. అడగకూడని విషయాన్ని అడిగినట్లున్నాను. రావుగారు అచేతనులైనారు. తప్పు చేశానా అనుకున్నాడు రామకృష్ణ. సత్యానందరావు గారు మెల్లగా కళ్ళు తెరిచారు. వారి నయనాలు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎరుపు వారి హృదయ వేదనకు నిదర్శనం. సార్, అడగకూడనిది అడిగి నేను మీ మనసుకు కష్టం కలిగించాననుకుంటున్నాను. సారీ సార్ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రామకృష్ణ. నిట్టూర్చి మరుక్షణంలోనే, మీ నిర్ణయం మరోలా ఉందనుకుంటాను సత్యానందరావు జవాబు కన్నా ముందే చెప్పాడు రామకృష్ణ. సార్, మీ కోరికను నేను ఆమోదించలేను. వివాహ సమయంలో కావ్య అభిప్రాయం వేరుగా ఉంది. ఓ అపనిందతో నా ఆగ్రహానికి గురై నా కొడుకు 12 సంవత్సరాల కిందట మా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ ఉన్నాడో ఏమైనాడో మాకు తెలీదు. కానీ ఆ పిచ్చి పిల్ల, నా మేనకోడలు కావ్య, తన బావ ఏదో ఒకరోజు తిరిగి వస్తాడనే వాదిస్తోంది. తాను ఆ నమ్మకంతోనే ఉంది. ఇంతకుముందు 2-3 సంబంధాలు కూడా వచ్చాయి. కానీ ఆమె నిర్ణయంలో మార్పు లేదు. మీ మాటను కాదనంటందుకు నన్ను రామకృష్ణ సత్యానందరావు తర్వాత చెప్పబోయే పదాన్ని గ్రహించి తన కుడి చేతిని వారి నోటికి అడ్డుపెట్టాడు. మీరు పెద్దవారు. నన్ను మీరు క్షమాపణ కోరకూడదు. నాకు, మా కుటుంబానికి మీలాంటి పెద్దల ఆశీర్వచనాలు కావాలి. యథార్థం చెప్పాలంటే మీ మనోభావం తెలియని నేను ఆ విషయాన్ని గురించి అడగడం నాదే తప్పు. నన్నే మీరు క్షమించాలి. చేతులు జోడించాడు రామకృష్ణ. సత్యానందరావు కుర్చీ నుంచి లేచాడు. గది నుంచి బయటకు నడిచాడు. రామకృష్ణ వారిని అనుసరించాడు. వాకిట వారికి సత్యానందరావు గారి ఇల్లాలు సావిత్రి ఎదురైంది. పవిటను సవరించుకుంటూ పక్కకు జరిగింది. ఇరువురు వరండాలకు వచ్చారు.
వారిని చూసి కూర్చున్న వారంతా లేచి నిలబడ్డారు. తిరుమలరావు, రామయోగి సత్యానందరావు ముఖంలోకి చూసి విషయాన్ని గ్రహించారు. సార్, మీ ఆతిథ్యం అమోఘం. ఇక మేం బయలుదేరుతాం. చేతులు జోడించాడు రామకృష్ణ. సత్యానందరావు భార్య సావిత్రి రామకృష్ణ సతి సుమలతకు చీర, రవిక, పండ్లతో తాంబూలమిచ్చింది. కొత్తగా వచ్చిన ముత్తైదువును ఆ రీతిగా గౌరవించడం ఆ ఇంటి సాంప్రదాయం, ఆంధ్రుల ఆచారం. కావ్య రామకృష్ణను సమీపించి, మీరొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్, వినయంగా నవ్వుతూ చెప్పింది. అందరికీ చెప్పి రామకృష్ణ కుటుంబం, ఇతరులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి భోజనాల తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. కావ్య తండ్రి నరేంద్ర, తల్లి జానకి వారి గదిలో మంచంపై వాలారే కానీ వారికి నిద్ర పట్టలేదు. కారణం కావ్య వివాహ సమస్య. అప్పటికి 3 సంబంధాలు వచ్చాయి. పిల్లవాడు నచ్చలేదు అంది కావ్య. 4వ సంబంధం రేపు చూడవస్తున్నారని చెప్పిన తల్లిదండ్రులతో కావ్య, నాకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలని లేదు, దయచేసి ఆ విషయాన్నే, అంటే నేను కాదన్న విషయాన్ని గురించి నాకు చెప్పకండి, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. చేతులు జోడించి అందరికీ నమస్కరించి తన గదిలోకి వేగంగా వెళ్ళిపోయింది. ఈ సంఘటన జరిగి 3 మాసాలైంది. ఏమండి? నిద్రపోలేదా? రావడం లేదు. కారణం? నీవు నిద్రపోవడం లేదేం? నాకు నిద్ర రావడం లేదండి, విచారంగా చెప్పింది జానకి. మన ఇరువురి సమస్య ఒకటే. లే, అమ్మాయితో ఓసారి మాట్లాడవద్దాం పద అన్నాడు నరేంద్ర. జానకి లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళింది. 2 నిమిషాల్లో బయటకు వచ్చింది. నరేంద్ర తలుపు తెరిచి ద్వారం వద్ద ఉన్నాడు. అతన్ని సమీపించి ఇరువురు కావ్య గదిని సమీపించారు. తలుపును మెల్లగా తోశాడు. తలుపు గడియ బిగించనందున తెరుచుకుంది. గదిలో దేదీప్యమానంగా బార్లైట్ వెలుగుతూ ఉంది. కావ్య నిద్రపోనట్లు ఉంది అంది జానకి. అవును, పిలుస్తాను. క్షణం తర్వాత అమ్మా పిలిచాడు నరేంద్ర. ఆ పిలుపును విన్న కావ్య ఉలిక్కి పడింది. తన ఎదపై ఉంచుకొని ఉన్న చంద్రం ఫోటోను గమనించకుండా వేగంగా మంచం దిగింది. ఫోటో జారి మంచంపై పడిపోయింది. సమయం రాత్రి 12 గంటల ప్రాంతం. నిద్రపోలేదా అమ్మా? లేదు నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. రండి నాన్న. తల్లి తండ్రి ఇరువురిని చూసి కూర్చోండి చెప్పింది కావ్య. నరేంద్ర కుర్చీలో కూర్చున్నాడు. జానకి మంచంపై కూర్చుంది. ఆమె చేతికి చంద్రం ఫోటో తగిలింది. కుర్చీలో తండ్రికి ఎదురుగా కావ్య కూర్చుంది. చెప్పండి నాన్న. తన చేతి కింద ఉన్న ఫోటోను చేతికి తీసుకుంది జానకి. కావ్య వీపు ఆమె వైపున ఉన్నందువల్ల నిర్భయంగా ఆ ఫోటోను చూసింది. ఫోటోను దిండు కిందికి నెట్టింది. ఆమెకు తన కుమార్తె అభిప్రాయం అర్థమైంది. మౌనంగా ఉండిపోయింది జానకి. అమ్మా, మామయ్య నీతో చెప్పిన ఆ సంబంధం, అదే మీ బాస్ రామకృష్ణ గారి తమ్ముడి విషయాన్ని గురించి. నాన్న, కావ్య సంబోధనతో నరేంద్ర చెప్పడం ఆపేశాడు. ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూశాడు. కావ్య లేచి దిండు పైకెత్తి కింద ఉన్న కవర్ను చేతిలోకి తీసుకొని తండ్రికి అందించింది. చదవండి నాన్న అంది. ఆమె ముఖంలోకి చూస్తూ సందేహంతోనే కాగితాన్ని బయటకు తీశాడు నరేంద్ర. అమ్మ కూడా వింటుంది, పెద్దగా చదవండి నాన్న అంది కావ్య. ప్రియాతి ప్రేమైన నా కావ్యకు నా మీద పడిన అపవాదను భరించలేక, నాన్నగారికి నా ముఖాన్ని చూపించలేక నేను ద్రోహిగానే వెళ్ళిపోతున్నాను. కానీ నేను ఆ నందాదేవి చెప్పినట్లు ఏ తప్పు చేయలేదు. తాను తప్పు చేసింది. తప్పు చేసిన వారు మనల్ని చూసి భయపడాలంటే మన చేతిలో పవర్, హోదా ఉండాలి. ప్రస్తుతం ఆ 2 నా చేతిలో లేవు. వాటిని సాధించాలనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. తలుచుకున్నది సాధించి తిరిగి రావాలనేదే నా ఆకాంక్ష. నేను చేయబోతున్న నా జీవిత సమరంలో గెలుస్తానో ఓడిపోతానో నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ప్రయోజకుడినై తిరిగి రావాలనే కోరిక నాలో బలంగా ఉంది. నా మీద నీవు ఆశలు పెట్టుకుంటున్నావని నాకు తెలుసు. నేను తిరిగి వస్తానో రానో నాకే తెలియదు. నా కారణంగా నీవు నీ తల్లిదండ్రులకు బాధ కలిగించకు. వారి మాటను విను. బాగా చదివి ప్రయోజకురాలుగా మారి సత్యం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలకు ప్రతినిధిగా మంచి గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సంపాదించాలి. నీకు నచ్చిన, నీవు మెచ్చిన వారిని వివాహం చేసుకుని నీ అమ్మా, నాన్న, అత్తామామలకు ఆనందం కలిగించాలి. నన్ను మర్చిపోవాలి. నీవు సదా ఆనందంగా ఉండాలి. నీకు నా శుభాశీస్సులు. ఇట్లు మీ బావ చంద్రం. శాంతం చదివేసరికి నరేంద్ర కళ్ళల్లో కన్నీరు. జానకి బోర్న ఏడ్చింది.
కళ్ళల్లో సొళ్ళు తిరుగుతున్న కన్నీటిని పవిటితో తుడుచుకొని కావ్య, ఏడవకమ్మా, నా బావ వస్తాడమ్మా. ఆ మాట అన్నప్పుడు కావ్య గొంతు బొంగురిపోయింది. ముగ్గురి మనస్సున చంద్రాన్ని గురించిన జ్ఞాపకాలే. కొద్ది నిమిషాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. అమ్మా, నాన్న, నా నిర్ణయం అర్థమైంది కదా, వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నా బావ వస్తాడు. తాను అనుకున్నది సాధించి తప్పక వస్తాడు, దృఢ విశ్వాసంతో చెప్పింది కావ్య. నీ కోరిక త్వరలో తీరాలి తల్లి. ప్రీతిగా కావ్యను దగ్గరకు తీసుకుని తన కుడి చేతిని ఆమె తలపై ఉంచి దీవిచ్చింది జానకి. తల్లి, నీ నమ్మకమే నీకు జయం. తప్పక త్వరలో చంద్రం వస్తాడు. నీ కోరిక తీరుతుంది. నరేంద్ర కూడా తన చేతిని కావ్య తలపై ప్రేమతో ఉంచాడు. కావ్య కళ్ళ నిండా ఆనంద బాష్పాలు. తల్లిదండ్రుల్ని తన చేతులతో చుట్టేసింది. ఆ స్థితిలో కొన్ని క్షణాలు ప్రశాంతంగా దొర్లిపోయాయి. అమ్మా, ఇక మేము వెళ్తాం. నీవు ప్రశాంతంగా నిద్రపో అమ్మా, అంది జానకి. అలాగే అమ్మా. ఆ ఇరువురు గది నుండి బయటకు మౌనంగా నడిచారు. కావ్య మంచంపై వాలిపోయింది. మంచంపై ఉన్న చంద్రం లేఖను చేతికి తీసుకుంది. నిదానంగా చదువుకుంది. మనస్సు నిండా చంద్రాన్ని గురించిన జ్ఞాపకాలు. మస్తిష్కంలో ఓ ఆశాకిరణం. ఎదలో పులకింత. బుగ్గలు ఎరిపెక్కాయి. అవును, వస్తాడు నా బావ, నా కోసం, నా కోసం ఆనందంగా అనుకుని కళ్ళు మూసుకుంది కావ్య. ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక 5వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.